रना रना रनु रेना रे नजरिया लागे नहीं कहीं। హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ మా సౌజన్య. అందరికీ ముందుగా శ్రావణ మాసం మరియు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. వరలక్ష్మి వ్రతం ఎంత ఆడంబరంగా చేసామనేది కాదండి, ఎంత భక్తితో చేసామనేది చాలా ముఖ్యం. ప్రతి శ్రావణ మాసం పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటామండి. ఒకవేళ ఆ శుక్రవారం కుదరకపోతే మిగతా ఏ శుక్రవారాలనైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టము. అందువల్ల మన ఇల్లు కూడా నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి. అప్పుడే కదా లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేది. ఇక్కడ నేను ఈశాన్య భాగంలో లక్ష్మీదేవి పీఠం పెట్టుకోవాలనుకుంటున్నానండి. అందుకోసమే ముందుగా దాన్ని అంతా శుద్ధి చేసుకుంటున్నాను. దానికోసం నేను జాజు పౌడర్ని నేను యూస్ చేస్తున్నాను. జాజు మనకి పూజా స్టోర్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుందండి. ఇక్కడ నేను బియ్యం పిండితో ముగ్గు వేస్తున్నానండి. బియ్యం పిండితోటే ముగ్గు వేయాలి. బియ్యము, పసుపు, కుంకుమ వీటితోనే యూస్ చేసి ముగ్గు వేయాలి. ఇక్కడ నేను అమ్మవారిని ఎక్కడైతే కూర్చోబెడుతున్నానో అక్కడ కూడా శుద్ధి చేసుకొని బియ్యం పిండితో ముగ్గు వేసుకుంటున్నానండి. ఇలా తప్పకుండా ముగ్గు వేయాలి. ముగ్గు వేసి దానిపైన వస్త్రం వేసి దానిపైన బియ్యం పోసుకొని అమ్మవారిని కూర్చోబెట్టాలి. ఇక్కడ నేను బియ్యం పోసి నేర్పి దాని మీద అమ్మవారిని కూర్చోబెడుతున్నాను. మనం ఎప్పుడైనా నైవేద్యాలు చేసే ముందు స్టవ్ని చక్కగా క్లీన్ చేసుకొని దాని మీద ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకున్నాకే నైవేద్యాలు స్టార్ట్ చేయాలండి. ఈ పండగనే కాదు, ఏ పండగైనా సరే అప్పుడే మన లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట. గుమ్మానికి గడపకి పసుపు రాయడం అస్సలు మర్చిపోవద్దు. పసుపు రాసి చక్కగా బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. ఇప్పుడు మనం అమ్మవారిని అలంకరించుకుందాము. అమ్మవారికి అలంకరణ అంటే ఎంతో ఇష్టము. తనని ఎంత బాగా రెడీ చేస్తే అంత ఇష్టం అన్నమాట. ఇక్కడ మన తోచిన శక్తి పరంగా మనం అమ్మవారిని అలంకరించుకోవచ్చు. మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటితోటి అలంకరించుకోవచ్చు. ఇక్కడ నేను ఫాస్ట్గా అలంకరణ మొత్తం చూపిస్తున్నాను, చూసేయండి. ఇక్కడ నేను అమ్మవారి తాంబూలానికి పెట్టాల్సిన శారీ, పొట్టు, పువ్వులు అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే ఒకసారి పూజలో కూర్చున్నాక ఏది మర్చిపోవద్దు కదా, గుర్తున్నవన్నీ పెట్టేసేసుకున్నాను.
ఇక్కడ నేను కలశం కోసం రెడీ చేసుకుంటున్నానండి. కలశం కోసం మొత్తం ఆ కలశం పీట శుద్ధి చేసుకొని ముగ్గు పెట్టుకొని కలశం పీట రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కలశానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నానండి. కలశం కోసం మనం ఏదైనా వాడవచ్చండి. కలశం చెంబు, వెండి చెంబైనా రాగి చెంబైనా యూస్ చేయొచ్చు. స్టీల్ కాకుండా ఏ చెంబైనా యూస్ చేయొచ్చండి. కలశం చెంబులో బియ్యం పోసుకోవాలి. అంటే ఎవరి ఆచారం ప్రకారంగా వాళ్ళు, కొంతమంది బియ్యం పోస్తారు, కొంతమంది వాటర్ పోస్తారు. బియ్యం పోసాక పసుపు, కుంకుమ, ఒక్క రూపాయి బిల్ల వేయాలి. కలశం చుట్టూ అలా మామిడాకులు కానీ లేదా తమలపాకులు కానీ వేసి దానిపైన కొబ్బరికాయ పెట్టి ఇలా రెడీ చేసుకోవాలండి. ఫైనల్లీ మా అమ్మవారిని మొత్తం రెడీ చేసేసుకున్నానండి. పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, గణపతికి అమ్మవారికి వేయడానికి తోరణాలు, వస్త్రము, గాజులు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఎందుకంటే ఒక్కసారి పూజ మీద కూర్చున్నాక మళ్ళీ లేవడానికి కుదరదు కదండి, అండ్ లేకూడదు కూడా, అందుకోసమే. ఇంకా మనం రెడీ అయ్యేసి వచ్చి దీపం ముట్టించి అమ్మవారి పూజ చేసేద్దాము. ముందే రెడీ అయ్యి చీర కట్టుకొని వచ్చి ఇవన్నీ అలంకరించవచ్చండి. కానీ కొంతమందికి అయితే అలా అలవాటు ఉంటుంది, కానీ కొంతమందికి అలవాటు లేనప్పుడు ఏం చేస్తామండి. అందుకోసం మేము మొత్తం అలంకరించడం అయిపోయాక అప్పుడు మేము రెడీ అయ్యాము. ఫస్ట్ మా ఇంటి లక్ష్మీదేవి మా పాపకి కుంకుమ గంధం రాసి తర్వాత పసుపు రాసామండి. తర్వాత నేను పసుపు రాసుకున్నానండి. పూజ చేసుకునే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి. ఎందుకంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైంది పసుపు కుంకుమలే కదండి. మనం అమ్మవారిలా రెడీ అవ్వాలి ఈరోజు. అది చూసి మా పాప నాకు కుంకుమ పెట్టి గంధం పెడుతుందంట. చూడండి ఎలా పెడుతుందో. దాచిపెట్టుకో తల్లి, దాచిపెట్టుకో తల్లి. ఇంకా మనం పూజ స్టార్ట్ చేద్దామండి. పూజ దీపం ముట్టించేసి పూజ స్టార్ట్ చేద్దాము. నేనైతే యూట్యూబ్లో ఒక అయ్యవారు ఉంటారు, ఆయనది ఫాలో అవుతానన్నమాట కంప్లీట్గా. ఆయన ఇలా చెప్తే ఫస్ట్ గణపతి పూజ, తర్వాత లక్ష్మీ పూజ, అలా తర్వాత రథకథ అన్నీ విని చేస్తానన్నమాట. ఫస్ట్ ఏ పూజ చేసినా గణపతిని చేసుకోవాలి కదండి. అందుకోసమే నేను ఇప్పుడు పసుపుతో గణపతిని చేస్తున్నాను. గణపతి చేసి బొట్లు పెట్టి అక్కడ పెడతానండి, ఒక వస్త్రం వేసి. ముందుగానే గణపతి కోసం ఒక ప్లేట్లో బియ్యం వేసుకొని ఉంచుకున్నానండి. ఆచమనం చేయండి. నమః ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః, శంకర్షణ వాసుదేవ పృథ్యమున అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః.
సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ వరలక్ష్మి వ్రతాఖ్యై శుభకర్మణి ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ నమశారాధనం కరిష్యే. ఇక్కడ నేను నైవేద్యాలు పెడుతున్నానండి. అంటే మామూలుగా ఎవరి స్తోమత ప్రకారంగా వాళ్ళు చేస్తారు. 3 రకాలు, 5 రకాలు, 9 రకాలు. మెయిన్గా వచ్చేసి పరవన్నం చేస్తారు. అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అన్నంతో పరవన్నం చేస్తారు. అది మాత్రం తప్పకుండా చేయాలి. నేను ఇక్కడ 9 రకాలు చేశానండి. ఆ 9 రకాలని పెడుతున్నాను అరిటాకులో. అండ్ కంపల్సరీగా పెట్టేటప్పుడు ఉప్పు, వాటర్ గ్లాస్ కూడా అమ్మవారికి పెట్టాలి. మనకి వాటర్ ఎలాగో నైవేద్యం పెట్టినప్పుడు కూడా వాటరు, ఉప్పు, పెరుగు కంపల్సరీ ఉండాలి. అవి నేను లెక్క పెట్టుకుంటున్నానండి. అంటే అన్నీ వచ్చాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. మర్చిపోయాను. శనగలు కూడా కంపల్సరీ కావాలి అండి. శనగలు మనం నైట్ నానబెట్టుకొని పెట్టుకుంటాం కదా శనగలు, అవి కూడా కంపల్సరీ పెట్టాలి. ఇక్కడ నేను అమ్మవారికి వస్త్రం వేస్తున్నానండి. వస్త్రం కూడా కంపల్సరీ ప్రిపేర్ చేసుకోండి ముందుగానే. కలశం పూజ చేసేటప్పుడు కలశానికి కరెక్ట్గా అందట్లేదని చెప్పేసి నేను ముందు జరిగానండి. అదే అంటున్నాను అనమాట, ముందుకు వెళ్ళిపోతున్నావు అని. ఇక్కడ పంచామృతం చల్లుతున్నానండి. పంచామృతం కూడా కంపల్సరీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను అమ్మవారికి తాంబూలం ఇస్తున్నానండి. తాంబూలం ఇచ్చేటప్పుడు చీర, జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, గాజులు, ఆకులు, పువ్వులు, బొక్క అండ్ 2 అరటి పండ్లు కంపల్సరీ ఉండాలి. అవి ఇచ్చి నేను అమ్మవారికి చూపించి పక్కన పెడుతున్నాను. ఇంక ఇక్కడ తోరణం కట్టుకొని కథ స్టార్ట్ అవుతుందండి. అమ్మవారి కథ చరిత్ర. సాక్షాత్తు వరలక్ష్మి అమ్మవారు కనపడి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నువ్వు చేసేటటువంటి పూజకు మెచ్చాను. నీ పాతివ్రత్య నియమాలకు నేను మెచ్చి నిన్ను అనుగ్రహిద్దాము అనుకుంటున్నాను. అయితే రాబోయేటటువంటిది శ్రావణ మాసం.
ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రోజున కనుక నువ్వు నన్ను కనుక పూజిస్తే, నన్ను అర్చిస్తే నీకు ఇంట్లో సకల సౌభాగ్యాన్ని కలగజేస్తాను, సకల ఐశ్వర్యాన్ని కలగజేస్తాను, నీ దరిద్రాన్ని పోగొడతాను, నీకు ఐశ్వర్యాన్ని కలగజేస్తాను, అంతేకాదు నీకు దీర్ఘ సౌమంగళ్యాన్ని ఇస్తాను అని సాక్షాత్తు వరలక్ష్మి అమ్మవారే ఆ చారుమతి అనేటటువంటి స్త్రీకి కలలో కనపడి చెప్పిందిట. చెబితే ప్రదక్షిణ చేశారో మొట్టమొదటి ప్రదక్షిణ చేసేసరికి గల్లు గల్లు మట్టు శబ్దం కలిగిందిట. ఇదేమిట్రా అని చెప్పి చూసుకుంటే కాళ్ళకి బంగారు ఆభరణాలన్నీ కూడా కనపడ్డాయిట. ఓహో, ఇదంతా కూడా అద్భుతం, చారుమతి అమ్మవారి యొక్క వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహము అనుకున్నారు. అనుకుని రెండవ ప్రదక్షిణ చేశారట. రెండవ ప్రదక్షిణ చేసేసరికి ఒళ్ళంతా కూడా బంగారు ఆభరణాలు నిండిపోయాయి అందరికీ కూడా. ఓహో, ఇదంతా కూడా అమ్మవారి అనుగ్రహం అనుకుని ఇంకా సంతోషించి మళ్ళా మూడో ప్రదక్షిణ చేశారట. మూడో ప్రదక్షిణ చేసేసరికి ఎవరైతే పూజ చేసినటువంటి యొక్క సాధ్యవతులు ఉన్నారో, స్త్రీలు ఉన్నారో వాళ్ళందరి ఇళ్లలోనూ కూడా సకల సౌభాగ్యాలు కలిగేట. అంతేకాదు వాళ్ళ ఇళ్ల నుంచి అనేక రకాల రథాలన్నీ కూడా వచ్చి సిద్ధమయ్యేట. అంటే వాళ్ళు కుబేరులు ఐశ్వర్యవంతులు అయిపోయారన్నమాట. 3 ప్రదక్షిణాలు చేసేసరికి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత. ఆ రకంగా ఆరతితో మా పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఎలా ఉందండి మా అమ్మవారు, మా పూజ? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈవినింగ్ ఇంకా అందరూ తాంబూలానికి వస్తారండి. ఇంకా దీపం పెట్టేసి ఈవినింగ్ 6-6:30 తర్వాత ఇంకా అందరు తాంబూలానికి వస్తారు. నేను తాంబూలానికి వెళ్ళాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.